నమస్తే, నేను సిరి. ఈరోజు చూసుకున్నట్టయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా కొన్ని అనుమానాలు, అది హత్య లేకపోతే యాక్సిడెంటే జరిగిందా, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అనేది అయితే ఏదైతే ఈ యాక్సిడెంట్లో ఉందో 10 మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఆ విచారణలో ఏం తేలుద్ది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలను అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రవీణ్ పగడాల గారు పాస్టర్, తను యాక్సిడెంట్లో అనుమానాస్పద స్థితిలో అయితే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే పోలీసులు అయితే ఒక 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరి అది ఇప్పుడు హత్య అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే రాలేదు ఇంతవరకు. హత్య లేకపోతే అది నిజంగా న్యాచురల్గా జరిగిన ఒక యాక్సిడెంట్ అనేది మనకు తెలియదు. కానీ 10 మందిని అదుపులోకి తీసుకున్నారన్న వెంటనే ఏదో జరిగిందనే ఇది మాత్రం ప్రజల్లోకి వచ్చేసింది. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? పాస్టర్ ప్రవీణ్ పగడాలకి ఎంత ఇమేజ్ ఉందో, వాస్తవానికైతే శత్రుత్వం అయితే లేదు ఎక్కడ. ఎందుకు లేదంటానంటే ఆయన ఇప్పుడు గోస్పెల్ అంటే దైవవాక్యము ఏదైతే ఓల్డ్ టెస్టమెంట్ ఏదో అంటారు వాళ్ళు బైబిల్లో, పురాతన టెస్టమెంట్ ఏదైతే ఉందో దాన్ని గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు, దాన్ని యథాతథంగా ఆచరించేవాళ్ళు కూడా. సో ఈయన ఎప్పుడు ఏ ప్రవచనాలు చెప్పినా కూడా ఏమనేవాడంటే వాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా కాదు, ముందు మనిషి. 84 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ, మనిషిని మనిషిలా చూడండి, తర్వాత ఇవన్నీ అని. ఎందుకంటే మేబీ ఆయన మీద ఒక కథ అయితే ఉంది. అంటే ఇప్పుడు చెప్పకూడదు తెలీదు. తండ్రి ఒక మతస్థుడు, తల్లి ఒక మతస్థురాలు, దానివల్ల ఆయనకి మతంతో పట్టింపు లేదు, మనిషే ముఖ్యము అనే కూడా ఒక వాదం ఉంది. అలా కాకుండా ఆయన వయసులో ఉన్నప్పుడు కొంచెం కోపం ఆవేశంతో ఎవరినో కొట్టాడని ఏదో చేశాడని, ఆయన చనిపోతాడు అనుకున్న మనిషి మళ్ళీ బతికాడు, కేసు అయ్యింది, ఇష్యూ అయిందని కూడా కొన్ని కథనాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చూసి ఒక్కసారిగా చలించిపోయి, ఏంటి మనం మనుషులం కదా, ఇంత విచక్షణ కోల్పోయి పశువుల్లో ప్రవర్తిస్తున్నాం ఏంటనే స్థాయికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనిషి ఒక్కసారిగా ఆ పాస్టర్ రేంజ్గా కానీ ఒక విధంగా ఒక మంచి ప్రవచనకర్తగా పేరు సంపాదించుకున్నాడు. సో ఆ వ్యక్తికి ఎక్కడ ఒకవేళ పొరపాటున ఎవడిని కొట్టినా కూడా సరే, నీలో ఉన్న దుర్మార్గుడు కొట్టాడు పో, నువ్వే దేవుడు చూసుకుంటాడులే అనే టైపే తప్ప ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకునే టైప్ కాదు. మీరు ఈ షోకాల్డ్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తే మిగతా చాలామందికి కూడా ఒక పైన క్రిస్టియన్ ఫాస్టర్ ఏదైనా కింద హిందూ వాళ్ళు ఎవరో కౌంటర్ పెట్టడం, లేదా ముస్లింలు కౌంటర్ పెట్టడం, లేదా ఒక బ్రహ్మానందం మీమ్స్ పెట్టి ఎటకారంగా చేయడం చూసాం తప్ప ప్రవీణ్కి అట్లా ఎక్కువగా ట్రోల్స్ మనం ఇప్పుడు చూడలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు. సో అట్లా అన్న వ్యక్తి ఇప్పుడు ఎప్పుడైతే చనిపోయాడో అవన్నీ పాతవన్నీ బయటకు వస్తున్నాయి. అంటే మిగతా వాళ్ళతో పోల్చితే అంతగా ట్రోల్స్ అవని ఈ వ్యక్తికి ఇప్పుడు ఆయన ఒక ముస్లిం మతం గురించో లేదా ఒక హిందువుల్లో పవిత్రమైన గ్రంథాల గురించో తప్పుగా మాట్లాడి బయటకు వస్తున్నాయి. ముందు అంతగా లేవు. అయితే ఇక్కడ ఎవరైతే తనకి మిగతా వాళ్ళతో పోల్చితే ఈయన ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు అనే ఒక అభిప్రాయం నిన్న మొన్నటి వరకు ఉంది. ఇదిలా ఉంచితే ఆయనకి థ్రెటనింగ్ ఉంది అది ఇది అని అంటున్నారుగా, కాల్స్ కూడా వస్తున్నాయి అంటున్నారుగా. మరి అలాంటప్పుడు ఆయన సింగిల్గా ఎలా వదిలేరు? ఆయన ఏ ప్రవచనం చెప్పడానికి వెళ్ళాడా, లేదా ఒక మంచి కార్యంకి వెళ్ళాడా, లేదా బంధుమిత్రులను కలవడానికి వెళ్ళారా? మరి బాబు నీకు ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు నువ్వు సింగిల్గా పోతావు, వద్దు మేము ఎవరం కూడా వస్తాం, నీకు డ్రాప్ చేసి వెళ్తాం, లేదంటే కారులో వెళ్ళు, అట్లా ఉండాలి కదా. ఇదేంటిది? సో ఒక్కొక్కరు ఎవరికి వాడు మైక్ పెట్టగానే పాస్ట్. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందమ్మా, మనిషి ఎంత దుర్మార్గుడైనా సరే, లేదంటే ఎంత మంచివాడైనా సరే, లేదంటే ఒక మోస్తరుగా బతికినోడైనా చనిపోయిన తర్వాత మంచోడేరా పాపం, మధ్య మధ్యలో బిహేవ్ చేశాడు కానీ, లేదా మంచోడేరా వాడు పాపం అని మాట్లాడుకుంటాం. చనిపోయిన వారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు అనేది మన దగ్గర ఒక నానుడి. సో కాబట్టి మేబీ అలా మంచిగా మాట్లాడుతుంటే ఇప్పుడు పాతవన్నీ ట్రోల్స్ అవుతున్నాయి. రామాయణ గురించి మాట్లాడి ఇవన్నీ. కానీ మిగతా ఎవరైతే సోకాల్డ్ ఎక్స్ప్రెస్ చేశారో వాళ్ళతో పోల్చితే అంత ట్రోల్స్ అయితే ఈయన కాలేదు కదా. అంటే ఏదో సందర్భంలో ఎవరో రెచ్చగొడితే మాట్లాడిన మాటలు అయితే అయ్యుండొచ్చు. కానీ ఆయన కూడా వయసులో ఉన్నప్పుడు ఏదైతే విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడో ఇప్పుడు కూడా అలా జరిగి ఉండొచ్చు. సో ఎవరికి వాడు పక్కకి వెళ్ళిపోయి వీడియోలు తీసేసి ఫోటోలు తీసి ఆయన ఎలా ఉన్నాడో, బెడ్ కింద పడిపోయాడో, చెక్కకి రక్తం అంటుకుంది, సీటుకు అంటుకుంది, సైలెన్స్ పడిపోతే సైలెన్సర్ అంత వేడిగా ఉన్నప్పుడు కాలిపోవాలి కదా, కాలలేదు.
ఇప్పుడు జనరల్గా ఇద్దరు బండి మీద వెళ్ళినప్పుడు బండి కింద పడతాడు కదా, ఒక్కోసారి బండి కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయిన సందర్భాలు ఎన్ని లేవు. కొంతమంది బండి స్కిడ్ అయిపోయినా బండితో పాటు మనిషిని కూడా అలా ఈడ్చుకెళ్ళిపోయడం వల్ల చెక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. నిన్న ఒక పెద్ద ఆయన మైక్ పెట్టగానే నిజంగా యాక్సిడెంట్ అయితే బండి ఒకవైపు తులిపోవాలి, ఈయన ఒక తులిపోవాలా? ఇదేంటి సినిమానా? రోప్ వైర్ వర్క్ కట్టి ఆయన ఇలా తులిపెట్టి ఈయన ఇలా తులగొట్టడానికి. బండి కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా యాక్సిడెంట్లు అయినప్పుడు. ఒక్కొక్కసారి లారీకే గుద్దినప్పుడు ఆ బండి కింద మనిషి, టైర్ లారీ కింద బండి, బండి కింద మనిషి ఇరుక్కుపోయి నుజ్జు అయిపోయిన సందర్భాలు లేవా? మరి అప్పుడు తుల్లిపోయాడా? అంటే జనాలు ఒక విషయాన్ని ఇది హత్య 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 అని బలపరచడానికి చెప్పిన విషయాలు అయినప్పుడు ఎవరెవరు ఏవేవి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఇవాళ ఉదయమో నిన్న సాయంత్రమో రాజమండ్రి ఎస్పీ గారు కూడా ఒక సమావేశం పెట్టి క్లియర్గా చూపించారు వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు ఉన్న ఫుటేజ్ ఇదే, మాకు ఎంతవరకే ఉంది అన్నట్టుగా. మరి ఖచ్చితంగా వీళ్ళే అని ఎలాగా? మరొకటి, ఇక్కడ ఖచ్చితంగా వేరే మతాల మీద మాట్లాడారు కాబట్టి వేరే మతాల వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు అని ఒకడు. ఇంకొకడు అందులో ఒక మతం ఇక్కడ పూజల్లో ఉంది, నెల రోజులు ఉపవాస దీక్షలో ఉంది కాబట్టి ఆ మతం చేస్తుండదు అంటే ఇంకో మతమే చేస్తుంటుంది. ఎలా చెప్తాను? ఎలా రుద్దుతావు? ఎలా దీన్ని ఒక మత సామరస్యం కాకుండా మత విద్వేషాలుగా రెచ్చగొట్టే ఎలా మాట్లాడతారు మీరు? ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సోకాడు పాస్టర్లు ఒక 5-6 మైక్ పెడితే మాట్లాడారు. ఒక్కొక్కడు అంటాడు దీన్ని పోస్ట్ మార్టం లైవ్లో ఇవ్వాలంటాడు. ఒకడంటాడు దీన్ని ఖచ్చితంగా లైవ్లో పెట్టి పోస్ట్ మార్టం ఏం జరిగిందో మాకు తెలియజెప్పాలంటాడు. ఇంకోటి అంటాడు పోస్ట్ మార్టం చేయకుండా ఇది హత్య, క్లియర్గా తెలుస్తుంది, సైలెన్సర్ కాలేదు, ఆ బండి కింద పడ్డాడంటే ఎవడో చంపేసి కావాలని బండి పెట్టేశాడు, ఇవన్నీ చెప్తాడు. ఎలా? ఇప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని కేసులు అయినప్పుడు పోలీసులు దాన్ని మొత్తం రీకలెక్ట్ చేయడానికి అక్కడ తీసుకెళ్ళి యాజ్ టీజ్ చేయడానికి తీసుకెళ్తుంటారు. అలా చేసినా కూడా ఒక్కోసారి జరిగే సందర్భాలు ఉన్నాయి కదా. ఎట్లా చెప్తారు? సో ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా అందరినీ ఎవరైతే ఫస్ట్ ఇన్సిడెంట్ వాళ్ళు చూశారో ఆ 10 మందిని తీసుకెళ్లారు. వాళ్ళు ఆ 10 మందిని బాబు ఫస్ట్ ఎవరు చూశారు, ఫస్ట్ ఎవరికి ఎవరు కాల్ చేశారు, 100కి ఎవరు కాల్ చేశారు, 108కి ఎవరు కాల్ చేశారు, రకరకాలు. అందులో కూడా చూడగానే అరే యాక్సిడెంట్ అయిందిరా అని 108కి చేసేవాడు ఉంటాడు. అరే చూడగానే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి 100 చేయాలని ఉంటాడు. అలా కాకుండా స్థానికంగా ఉన్నాడైతే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్కే కొడతాడు వాడు, 100 కొట్టకుండా. అక్కడ దాన్ని ఏమంటారు ఎస్టీడీ కోడ్తో లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ కొడతాడు కొంతమంది. రకరకాల మనుషులు ఉంటారు. సో వీళ్ళందరూ ఫస్ట్ ఏం చూశారు? ఫస్ట్ చూడగానే ఏముంది అక్కడ? నిజంగా పడిపోయే బండి మీద ఉందా, లేదంటే మీరు అన్నట్టు పొగతో వెళ్ళి కార్లు గుద్దుకోవడం వల్ల జరిగిందా? ఇంతకుముందు నిన్న ఎవరు చెప్తున్నాడు ఎవడో ర్యాష్గా కారుతో కావాలని డ్రైవ్ చేశాడు అంటాడు. ఇంకోటి అంటాడు ఆయన హెడ్లైట్ పని చేయట్లేదంటే ఆయన ఎక్కడో నిజంగా చెదగొట్టేసి హెడ్లైట్ పగలగొట్టి వేశారు, ఆయన చెదగొట్టడం వల్ల ఆ నొప్పులతో బాధగా అలాగొచ్చి అప్పటికి అలాగ అయింది కాబట్టి ర్యాష్గా వెనక నుంచి ఎవడో కొట్టాడు కాబట్టి ఆ గొంతులోకి వెళ్ళి పడిపోయి అప్పటికప్పుడు ప్రాణం స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు అంటాడు ఒకడు. అంటే ఇప్పుడు ఇందులో ఎవరిని అనుమానించారు మరి పోలీసులు? ఎవరిని అనుమానించి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారంటారు? మరి ఎవరు ఇదంతా కూడా సస్పెక్ట్ అమ్మా, అనుమానం మాత్రమే తప్ప ఈ ఖచ్చితంగా ఇదే జరిగిందనేది కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మనం తీసుకోండి, ఆయన పావురాలగుట్ట మీద హెలికాప్టర్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇప్పటికీ మిస్టరీయే కదా. దాని మీద ఏదో నేషనల్ మీడియా, నేషనల్ పేపర్ వాళ్ళు కూడా అదొక హత్యగానో లేదంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానో కూడా కొంతమంది కొన్ని ఆర్టికల్స్ రాసేస్తున్నారు. అది నేను చూశాను కూడా. ఏదో దీని మీద అంటే డౌట్ఫుల్గా ఎందుకు ఆయన సస్పెండ్ అయిన దాన్ని ఏమంటే పైలట్నే మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు? పైగా మబ్బులు అవన్నీ ఉన్నాయని చెప్పి వద్దని వారించినా కూడా లేదు, ఆయన మొండి పట్టుదల. ఇవాళ ప్రజావేదిక ఏదో సంథింగ్ ఆయన రచ్చబండ కార్యక్రమం నేను వెళ్లాల్సిందే, మాట ఇచ్చాను వెళ్తానని అనుకున్నాడని వెళ్ళిపోయారంటారు కొందరు. లేదు సార్ వాతావరణం బాగాలేదన్న, వాతావరణం బాగాలేదన్న విషయం ఆయనకి ఎవరు చెప్పలేదు, అందుకే ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు పెద్ద ఇది ఉంది, దీని వెనక ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఉంది. ఆ ఎంఎన్సీ కంపెనీ రాష్ట్రానికి కావాల్సిన నిధులు హరించి వేస్తుంది, రాష్ట్రానికి కావాల్సిన షేర్ ఇవ్వట్లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు గట్టిగా అడగడం వల్ల వాళ్ళే ప్లాన్ చేయించారని ఎవరు చెప్పారు? ఇవన్నీ ఊహాగానాలు. ఇప్పుడు అంత పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి, రెండోసారి గెలుపొందిన ముఖ్యమంత్రి, అంత మంచి నేము ఫేమ్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఈ రోజుకి క్లారిటీ లేదు, ఆయన బాడీ కూడా సరిగ్గా దొరకలేదు. దీన్ని ఎలా అనుమానిస్తారు చెప్పండి? ఆయనతో పాటు పైలట్, ఇంకో అసిస్టెంట్ ఎవరో చాలామంది చనిపోయారు కదమ్మా, 4 ఎంతమంది చనిపోయారు ఆ రోజు, 4 3 నాకు సరిగ్గా గుర్తులేదు కానీ
ఆల్మోస్ట్ వాళ్ళు అదేంటి 2009 సెప్టెంబర్ 2. ఆయన పిఏ వెళ్ళిపోయినా కూడా ఎందుకు ఆ పిఏ వెళ్ళలేదు, ఎప్పుడు తన పక్కనే ఉండే అతనికి తెలుసు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి కదా. అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక నేను చూశాను రా అనే రకాలే తప్ప పులి నిజంగా ఉందా, ఈ ఏరియాకి వచ్చిందా అని అనుమానించేవాడు ఎవ్వడు లేడు. పైగా ప్రతి ఒక్కడు కూడా అంటే ఇప్పుడు ఆ సమాఖ్య సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు సానుభూతి ప్రకటించండి, తప్పు లేదు. అంతేగాని మరికొద్దిగా బలపరిచేలాగా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ పోని ఆయన చంపేస్తే లేదా చేస్తే ఎవరికి లాభం, ఆ యాంగిల్లో మాట్లాడండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మరణం కోరుకుంటున్నాడంటే అది ఖచ్చితంగా దాయాదులే అవుతారు ఎక్కువ శాతం. దాయాదు అంటే అర్థమైంది కదా, వాడి వల్ల వాడి ఆస్తి వల్ల లబ్ధి పొందేవాళ్ళు, లేదంటే వాడు పోతే ఆ స్థానంలో వీడెళ్తాడు అనుకునేవాడు, లేదంటే అబ్బా వీడు అనవసరంగా మాకు రావాల్సిన బిజినెస్ మాకు రావాల్సిన ఫండ్స్ ఆపేస్తున్నాడు రా, వీడి వల్ల మన మొత్తానికి ఫండ్స్ అయిపోతున్నాయని లేపేసేవాళ్ళు రకరకాల యాంగిల్స్లో అయ్యిండొచ్చు కదా. సో పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారంటే కేవలం విచారణ వరకే, ఎంక్వైరీ వరకే. పోస్ట్ మార్టం కూడా జరిగిపోయిందని అంటున్నారు కాబట్టి చూడాలి ఇంకా దాంట్లో ఎటువంటి నిజాలు వచ్చాయో. నిజంగా ఆయన కొలబొడి చేశారా, కనపడని చోట కొట్టేశారా, పోనీ అంత కక్షగా ఉండి కొట్టేసి ఎందుకు వదిలేస్తారు, పోనీ కొట్టేస్తే మాత్రం ఈయనెందుకు కామ్గా బండి మీద వెళ్ళిపోతాడు, దగ్గరలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాడుగా, లేదంటే వాళ్ళ తాలూకాలకి ఎవరికైనా చెప్తాడుగా. పైగా చనిపోయిన ముందు రోజు ఆ రోజు ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ ఉందంట. స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు వెంటనే అరే ఏంటి పొద్దు నుంచి ఫాస్ట్గా గా నెంబర్ పని చేయట్లేదు, పొద్దున్న కలిసిన వాళ్ళకైనా ఫోన్ చేయాలి, లేదా కలవబోతున్న వాళ్ళకైనా ఫోన్ చేయాలి, మధ్యలో ఎవరు ఉన్నారా లేరా అని ఫోన్ చేయాలి కదమ్మా, ఏంటి మిస్టరీ అంటే. సాధారణంగా మనకే ఎన్ని డౌట్స్ ఉంటే పోలీసులు ఇంకెంత చూడగానే వాళ్ళు అనుమానిస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, వీడిని ఒకసారి ఎంక్వైరీ చేయండి, వీడేంటి అన్ని తెలిసినట్టు వీడు ఇలా చెప్తున్నాడు, వీడిని పిలిపించండి, అన్ని రాసి కూలంకోశంగా చర్చించి అప్పుడు దిగుతారు. వాళ్ళ పోలీసులు అమాయకులేం కాదు, వాళ్ళకి తెలియంది కాదు, రకరకాల యాంగిల్లో చేస్తారు, ఓపిక పట్టాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.